అక్క అసలు నేను ఈ క్వశ్చన్ అడుగుతా, ఎమోషనల్ పాటలే ఎందుకు ఎంచుకుంటున్నావు? అంటే నీ గొంతుకి ఇవే సెట్ అయితే అని అనిపిస్తుంది నా ఏమన్నా? వాయిస్కి ఇదే సెట్ అవుతుంది, మళ్ళీ జనాలు కూడా జర తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. మస్తు పాడుతున్నావు అక్క అసలు నిజంగా. నీ గొంతుకి మెలోడీ కానీ ఎమోషనల్ సాంగ్స్ బాగా సెట్ ఎక్కువ మెలోడీ బాగుంది. ఇంకొక పాట పాడవా? ఆ మామిడాకుల మీద ఆనా పచ్చ తోరణాలైతాయే జానా, ఆ వైపైరు మీద నహానా అవి యక్షింతలే అయ్యేనా, ఆ పత్తి పంటల మీద ఆనా పట్టు సీరలై వస్తాయే జానా, ఆ పసుపు కొమ్ముల మీద ఆనా పట్టు సీరలై వస్తాయే జానా. మా స్రవంతి గౌడక్క మీద నాకీ పాట నచ్చింది షానా. అమ్మో అసలు నాతో కూడా పాటలు పాడించేటట్టున్నావు ఇంటర్వ్యూలా. అంతేనా? పాడిస్తావా ఏంది? ఇద్దరం కలిసి వాడేద్దాం. అంతేనా? స్రవంతి గౌడ్ మీ నాయన కూడా నిన్ను గౌరాలి నిన్ను పెంచి బాగా ఇష్టం ఉంటుండే మా డాడీకి నేను కదా. అసలు మంచిగా వాడినావు తెలుసా. నాకు చెప్పనీకి కూడా మాటలు వస్తలేవు, అంత ముద్దుగా వాడినావు. ఇంకొక పాట కావాలి నాకు. కొంగు జుట్టు సింగు జెక్కు దుమ్ము లేవాలే దుంకితే ఈ మబ్బులో, లాగారే తోడ లాగారే హే లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డిజే వాలా, లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డిజే వాలా, లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డిజే వాలా. మస్తు అన్నావు కదా అక్క. నీ గొంతుకి సెట్ అయ్యే పాటలే ఇవ్వని చెప్పుకుంటా, ఎందుకంటే స్లోగా విననీకి వినసొంపుగా స్మూత్గా వెళ్ళిపోతుంది కదా. వంట చేసుకుంటే కూడా వంట చేస్తావా, పాటలు పాడతావా? మంచిగా వంట చేసుకుంటూనే వాడతా. ఇంత వంటల ఉప్పు ఎక్కువైనా కూడా కారం ఎక్కువైనా కానీ నీ మంచి పాటతోని తీపి చేసి. రీసెంట్గా కూడా మా ఆయన దగ్గర ఎప్పుడు పాడను అసలు ఆల్మోస్ట్. ఏం పాట పాడినావు? అయితే పక్కన కూర్చున్నాడు, మేము ఇద్దరమే కలిసి నాకు ఎగ్జామ్ ఉండే ఆ రోజు, ఇంకా వెళ్ళి కరీంనగర్ వెళ్ళి వస్తున్నాము. స్టేటస్ పెట్టుకున్నారు తను. అలా వాళ్ళు ఎవరో అన్నారంట, అరే మేమందరం మేము టేప్ రికార్డులలో వింటుంటే నువ్వు పక్కనే సింగర్ పెట్టుకొని అన్నారా? లైవ్ లో వింటున్నావు అంట. అప్పుడు మస్తు సంతోషం కావచ్చు కదా. ఇక చలో మరి పాడవాడు. గడి ఎట్ట గడిసేది ఓ దూరో నువ్వు నిద్రన్నవో వయ్యో నా దూరా, కనురెప్పే బరువాయే ఓయమ్మో మనల కాలమే పగబట్టి నాదమ్మో, నీ గుండెలా బాధే ఉంది చెప్పవయ్యో, నీ కన్నులా చూడలేను కన్నిళ్ళనే, బాధల్లో నీ తల్లి నవ్వనా మనసు తెలువకుండా లీనైనా, నిన్నే నమ్ముకొని ఉన్నమయ్యో నీయాలి నీ పిల్లలం, ఏ కట్టమైనా కాకితో నీ కబురంపి మేమత్తము, పానమంతా నీ మీదనే గడి అయిన మరిసుండను, ఏ గండమైనా కాకితో నీ కబురంపి మేమత్తము. ఏమన్నాడు ఈ పాట వినంగానే ఫస్ట్ మాట ఏంటి? బాగుంది. అయితే యాక్చువల్గా నేను పక్కన నేనే ఎక్కువ మా ఆయనను చూపించాను, ఆల్మోస్ట్ నేనే వాడుకుంటాను. మీ ఆయన ఎందుకు దిష్టి కలుగుతుందా? ఇట్లాంటి కామెంట్స్ వచ్చినానుకో ఇంకా దిష్టి తగులుతుంది ఇద్దరంకి అనేసి చూపించాను. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తూతూ అని అనాలి. అయితే పాడి పెడుతుంటే నేను ఒక్కదాన్ని వాడుకుంటా అంటే, లేదు లేదు నేను కూడా ఉంటా పక్కన, లేదు లేదు నేను కూడా ఉంటా పక్కన, నన్ను కూడా తన పక్కన పెట్టుకొని ఇంకా వాడేసిన అన్నమాట. ఏమన్నాడు ఫస్ట్ మాట? బాగుందని అన్నాడు. అవి ఎంత బాగుంది, అందరూ అనే మాటనే కదా, ఏదో ఎంత బాగుంది హాయి ఉంది వాడుకుంటుంటే, నేను కాసేపు వాడుకుంటే ఇక్కడ మళ్ళీ కార్ ఎవరు దొరుకుతుంది? కార్ కదా, కార్ నడుపుతావా? నేర్పించి పెట్టిండు అన్నమాట. ఎందుకంటే నీ పాట వింటే జోల వారినట్టుంటది కాబట్టి కార్ నడపంగా మా అన్న నిద్ర పోతాడు, అందుకోసమే నీ కార్ డ్రైవింగ్ నేర్పించిండు. నాకు ఇప్పుడు అర్థమైంది. అక్క నిన్ను కలుసుకున్నాడు ఇట్లా లైవ్ లా ఎమోషనల్ మెలోడీ పాటలు, సినిమా పాట, ఫోక్ పాటలు అన్ని నుడు మస్తు అనిపిస్తున్నది అక్క. నీకు ఎట్లా అనిపిస్తున్నది మరి? చాలా బాగుంది. ఇక్కడ దాకా నేను కూడా రావడం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా, ఈ వారం మన ఫోక్ జాతరలో స్రవంతి గౌడ్ అక్కతోని మాటలు పాటలు ఎట్లా అనిపించినాయి? మస్తుగా అనిపించినాయా?